పలానా విషయంలో మంచిగా ఉన్నావు, పలానా విషయంలో మంచిగా ఉన్నావు, ఆ విషయంలో మాత్రం చెడ్డగా ఉన్నావు, అది నువ్వు మార్చుకుంటే సరిపోద్ది అని చెప్తుంటుంది మన మనసు. కానీ దేవుడే ఉన్నాడు మొత్తం చెడే అంటున్నాడు. తేడా ఉందా లేదా అండి? మన మనసుకి దేవుడి మనసుకి తేడా ఉందా లేదా? మన మనసు ఏం చెప్తుంది? 10 విషయాల్లో 9 మంచిగా ఉన్నాయి, 1 చెడ్డగా ఉందని చెప్తుంది. లేకపోతే 8 చెడ్డగా ఉన్నాయి, 2 మంచిగా ఉన్నాయని చెప్తుంది. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి అలా చెప్తుంది. కానీ దేవుడి మనసు ఏం చెప్తుంది? ఏది మంచిది రాదు అంటుంది. తేడా ఉందా లేదండి? ఇలాంటిది ఎప్పుడు మీరు వినుండరు, కానీ బైబిల్లో అలాంటి మాటలు రాస్తుంది. హల్లెలూయా. కానీ ఇలాంటి మనిషికి దేవుడు ఇచ్చే తీర్పు ఏంటంటే నాశనం. ఏంటంటే ఎలా అయితే నోవా కాలంలో మనుషులకు హృదయాల్లోంచి వచ్చే ఊహలు తలంపులు ఎల్లప్పుడు కాలం చెడ్డదన్నాడో, దాని తర్వాత ఈ కాలంలో ఉన్న మనుషులందరినీ తుడిచేస్తాను అన్నాడు. ఆమేన్. కానీ నోవాహు మాత్రమే ఎందుకు నీతిమంతుడు అయ్యాడంటే ఆ 2 మాటల్ని తన హృదయంలో పొందుకున్నాడు. ఎలా? తన కళతోనా దేవుడి కళతోనా? తన కళతో చూస్తే దేవుడి మాటలు అబద్ధంగా ఉంటాయా నిజంగా ఉంటాయా? అబద్ధం. ఊరుకో ప్రభా, మొన్నే కదా దేవాలయంకి వెళ్ళి వచ్చాను, ఎందుకు చెడ్డదంటావు అంటాడు. కానీ ఒకసారి తన కళ్ళు మూసేసి దేవుడి కళ్ళతో చూసినప్పుడు ఏది కూడా మంచిది లేనే. అందుకే అక్కడ 9వ వచనం ముందు 8వ వచనం ఏమని రాస్తుంది? చదవండి ఒకసారి. నోవాహు వెనకాల చెప్పండి. నోవాహు ఏంటండి? నోవాహు యెహోవా దృష్టి అందు, ఎవరి యందు? యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. ఆమె అంటే నోవాహు దేవుడు కళతో ఏకమయ్యాడు. ఎవరి కళతో ఏకమయ్యాడు? మరి దేవుడి కళ్ళతో ఎలా ఏకమయ్యాడు? తన కళ్ళు తెరిచా, తన కళ్ళు మూసా. ప్రజలు ఈరోజు దేవుడిని వాళ్ళ కళ్ళు తెరిచి దేవుడి కళ్ళు నమ్మాలనుకుంటారు. నడిపించు, నన్ను నడిపించు అంటారు. అప్పుడు నడిపించగలరా దేవుడు? నిజంగా నడిపిస్తున్నాడు అంటే ప్రో ఎందుకంటే తీసుకెళ్తున్నావు అంటారు. చూడండి, దేవుడు మనిషిని ఎప్పుడు తయారు చేశాడు తెలుసా అండి? ఎన్నో రోజున? 6వ రోజున. ఎన్నో రోజున? మరి మొదట 5 రోజులు ఏం జరిగింది? ఈ భూమి మీద నీళ్లు, గాలి, చెట్లు, పక్షులు అన్ని సృష్టించిన తర్వాత చివరి రోజు సృష్టించాడు. ఎన్నో రోజు? ఎందుకు ఫస్ట్ రోజు సృష్టిస్తే ఏమవుద్ది? ప్రభా ఎందుకు ఆ ఏనుక్కి తొండాన్ని అంత పెద్దది పెట్టావు అంటారు కదా. అంటారా? ప్రభా ఆ కుందేలు ఎందుకు నాకంటే దాన్ని అందంగా తయారు చేసేస్తున్నావు? వద్దు కొద్ది కొమ్ములు పెట్టి వాటికి అంటారా? అందుకనే దేవుడు చివరి రోజు సృష్టించాడు మనల్ని. కాబట్టి మన తలంపులు ఎప్పుడు దేవుడి తలంపులు కానే, మన దృష్టి ఎప్పుడు దేవుడి దృష్టి కానే. కానీ ఎప్పుడు మన దృష్టి దేవుడి దృష్టి అవుతుందంటే మన దృష్టి తెరిచినప్పుడా, మన దృష్టి మూసేసినప్పుడా? మన దృష్టి మూసేసినప్పుడు. కానీ ప్రజలందరూ చూడాలనుకుంటారు. అలా చూడాలనుకున్నట్లయితే వాళ్ళు దేవుడిని చూసినట్టు కాదండి, వాళ్ళు దేవుడు కానీ ఒక దురాత్మను వాళ్ళు చూస్తున్నట్టు. ఆమె ఒక మాట చూపించి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు. యోహాను సువార్త చూద్దాం. 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయము